హాయ్ అండి. నైట్ చపాతీలోకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను. నైట్ టైం అన్నం తినడం కంటే టిఫిన్స్ తినడం ఎక్కువ అలవాటైపోయింది. పన్నీర్ తోటి ఏం రెసిపీ చేయాలని మా ఆయన అడిగితే లాస్ట్ టైం వెజ్ రోల్ చేసావు కదా, ఈసారి చపాతీ కాంబినేషన్గా మసాలా కర్రీ చేసేయమన్నారు. చెన్నై నుంచి మా ఊరు వెళ్తుంటే జర్నీ మధ్యలో ఆకలేస్తుందని మా ఆయన అడిగితే రోడ్ సైడ్లో ఉన్న డాబాకి తీసుకెళ్లారు. అక్కడ మష్రూమ్ ఫ్రైడ్ రైస్, చపాతీలోకి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఆర్డర్ చేశారు. ఫ్రైడ్ రైస్లోకి చపాతీలోకి కర్రీ కాంబినేషన్ చాలా బాగుండింది. అప్పటి నుంచి నాకు కూడా ఈ కర్రీ నచ్చేసింది. ముందుగా ఈ కర్రీ కోసం ప్యాన్లో 1 టీ స్పూన్ బటర్ వేసి పన్నీర్ ముక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి టమాటో ఆనియన్ ముక్కలను మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ తో పాటు జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం, చెక్క, లవంగం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ లో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, ఉప్పు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాయిల్ అయిన తర్వాత లాస్ట్ లో గరం మసాలా, కస్తూరి మెంతి వేసుకుంటే కర్రీ రెడీ.